హలో గాయస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు పూజా వ్లాగ్స్ పీజేఆర్. ఆఫ్టర్ లాగౌట్ ఇంటికి రాగానే ఫస్ట్ మా చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లో అయితే చెల్లె వాళ్ళది శారీ ఫంక్షన్ అయితే అవుతుంది. సో వెళ్ళి ఫస్ట్ మైదాకి వేసేసిన. మా పెద్ద చెల్లెకేసి సెకండ్ చెల్లె దగ్గరికి వెళ్ళే లోపలనే సగం మైదాకి వీకేసింది మా చెల్లె, పెద్ద చెల్లె. ఎందుకంటే తనకు అసలు మైదాకే నచ్చదు. ఇక ఫోర్స్ఫుల్గా వేసినాం మేమే. అండ్ ఇంట్లో అయితే పిండి వంటలు చేస్తారు. అప్పటికే నియర్లీ 3 అవుతుంది టైం. ఇంట్లో అందరూ అప్పటికి మెలుకొని ఉన్నారు. నేనైతే మంచిగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పండుకున్నా. మార్నింగ్ లేచి మళ్ళీ కాళ్ళకి వేస్తున్నా, వద్దని ఏడుస్తుంది. అయినా సరే నేను ఇంకా వేస్తా, నేను ఎట్లనైనా వేయాల్సిందే, వేసుకో కొంచెం అని చెప్పి వేసిన. నాకు తెలుసు కింద ఆకిట్లు ఉండాల్సిన ముగ్గులు మా చెల్లె కాళ్ళ మీద ఉన్నాయని. బట్ మనకు అంత మైదాకు రాదు వేసుడు. ఏదో వేసిన సింపుల్గా. ఇంకా మా చెల్లెకైతే కూడా ఎర్రగా అయింది. ఇంకా పిల్లలకు ఒక హ్యాపీనెస్ కదా మైదాకి ఎర్రగా అయితే. సో చూపెడుతుంది, అక్క నా మైదాకి ఎర్రగా అయిందని చెప్పి మా సెకండ్ చెల్లె చూపెడుతుంది అనమాట. డెకరేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు కుకింగ్ వాళ్ళు కూడా వస్తారు అనమాట, వాళ్ళు కూడా వేసేస్తారు. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారనమాట. మా చెల్లె ఇవిడ ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇట్లా అందరికి ఒక్కొక్క పని చేస్తుంటే మా లడ్డుగాడు కూడా నేను ఎందుకు చేయొద్దు, నేను కూడా వేస్తా అని చెప్పి హెల్ప్ చేస్తుంది అనమాట. రాజుగాడు కూడా పని దొంగ వీడైతే ఇంకా ఆడ కూర్చొని ఇంకా పూలు గుచ్చుతుండ అనమాట డెకరేషన్ కోసం అని చెప్పి. వంట వాళ్ళు కూడా వచ్చేసారు, కుకింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంక ఇట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. మా రాజుగాడు కెమెరా అంటే ముఖం తిప్పేసుకుంటాడు. ఇక మనం ఊకుటమో మనం వేస్తాం. ఇక మా ఇంట్లో అందరికి మైదాకి వేస్తుంటే మా డాడీ అలిగిండనమాట, నాకు వేయవా మైదాకు అని చెప్పి. సో మా డాడీ ఎప్పుడు క్రియేటివ్ గిట్టిగానే ఏమంటాడు అనమాట, కొత్తగా ఏమంటాడు ఏదో ఒకటి. ఫస్ట్ చిన్న బొమ్మలు మా మమ్మీ డాడీ ఆ హార్ట్ షేప్లో మామ్ అని రాసిన, తర్వాతకి ఇంకో మా డాడీ పట్టుకున్న బెల్లిన్లో మామ్ అని రాసిన, వెంకటరమణ అని బాలమని మా మమ్మీ డాడీ పేరు. వాళ్ళ మమ్మీ మామ్ అని రాశాను. మా మమ్మీ పట్టుకున్న బెల్లిన్లో శివ అండ్ పూజ అని రాసిన అనమాట. ఇంకా మా చెల్లెకైతే రెడీ చేస్తున్నాం. చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ, లేని సాకులు చెప్పకమ్మ, పట్టుబోని కట్టవమ్మ. నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా, చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా. మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు, అల్లో నీరి కంటి ఆ కన్నులు, అమ్మ ఊళ్ళో కంటాయంట కలకలను. చెల్లైతే రెడీ అయిపోయిందనమాట. శారీ అండ్ ఇంకొక చెల్లి అయితే లంగావోని వేసుకుంది. నెక్స్ట్ ఇంకా శారీ తర్వాతకి లంగావోని మార్పిచ్చేసినాము. ఇదే డెకరేషన్. అంత లైట్స్ అన్నీ ఆఫ్ చేసినాక నేను తీసిన, ఎందుకంటే టైమే లేకుండే అసలు. ఇంకా రెడీ అయినాక ఒక్క వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉండే అందరము. ఫోన్ కూడా తీయలేదు, నేను కూడా తీయలేక తినేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో తీసిన అనమాట. బాయ్ గాయస్, ఐ హోప్ యూ లైక్ ది వీడియో. ఇంకా ఫొటోస్ అయితే సాఫ్ట్ కాపీ వచ్చినది, అది నేను మళ్ళీ చిన్న వీడియోలో పెడతా, చూడండి మీరే. బాయ్ గాయస్.